లార్డ్స్ టెస్ట్ ఆసక్తికరంగా మారింది. తొలి ఇన్నింగ్స్ లో ఇరు జట్లు 387 పరుగులకి ఆలౌట్ కాగా రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు కేవలం 192 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో నాలుగో ఇన్నింగ్స్ లో టీమిండియా గెలవడానికి 193 పరుగులు చేయవలసి ఉంది. మరో 4 సెషన్ల ఆట మిగిలి ఉండడంతో ఫలితం తేలడం ఖాయం. తొలి ఇన్నింగ్స్ లో 32 ఎగస్టాలు వేసిన భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్ లో కూడా 32 ఎగస్టాలు వేశారు. ఇంగ్లాండ్ స్కోర్ లో 63 పరుగులు కేవలం భారత బౌలర్లు సమర్పించిన ఎగస్ట్రాల కారణంగానే వచ్చాయి. దీన్ని బట్టి భారత బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లని ఎంత ఇబ్బంది పెట్టారో అర్థమవుతుంది. అంతేకాకుండా సిరాజ్ వేసిన ఓ బంతి అయితే బెన్ స్టోక్స్ దిమ్మ తిరిగి కింద పడ్డాడు. మొత్తానికి 4 వికెట్లు తీసి వాషింగ్టన్ సుందర్ మ్యాచ్ ని మలుపు తిప్పాడు. అలాగే సిరాజ్ బుమ్రా చెరో 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. ఓవర్ నెట్ స్కోరు 2 పరుగుల వద్ద 4వ రోజు మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు 6వ ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది. ఇక అక్కడి నుంచి క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ వస్తున్న ఇంగ్లాండ్ జట్టుకు బెన్ స్టోక్స్ జో రూట్ ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ వాషింగ్టన్ సుందర్ జో రూట్ ను క్లీన్ బౌల్డ్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయిన ఇంగ్లాండ్ 192 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ముందు ఊరించే టార్గెట్ ఉండడంతో టీమిండియా గెలుపు ఖాయంగా కనిపిస్తుంది.